వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. సమైక్య భారతదేశాన్ని సృష్టించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ అమర్తో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు, సెక్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ తరం యూనిటీ మార్చ్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం యూనిటీ మార్చ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని, అందులో భాగంగానే కాశ్మీర్ను పాకిస్తాన్ ఆక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని, అలాగే మన భూభాగం ఆక్రమితకు గురి కాకుండా చూస్తున్నారన్నారు. ఆనాటి పరిస్థితుల వలన దేశమంతా ఒక సైడ్ ఉంటే హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం గవర్నమెంట్ లో నిరంకుశత్వంలో ఉంటే ఇది దేశ సమైక్యతకు భంగం పడుతుందని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు అంతా ఎంత కాదు. ఆ విషయాన్ని ఆయన ఉక్కు సంకల్పంతో తీసుకొని నిజాం మెడలు ఉంచి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. వారు హైదరాబాద్ సంస్థానం వాళ్ళు లేదు మేము ఉంటే ఏకపక్షంగా ఉంటాం లేదా పాకిస్తాన్ కలుపుతాం అంటే కూడా ఉగ్రమార్పులాగైనా కష్టపడి ఈ దేశంలో విలీనం చేసి దేశ సమైక్యతలో పాటుపడ్డారు. అంతేగాక దేశ సమగ్రత కోసం కూడా చాలా పాటుపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆ కృషికి గుర్తించి గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగానే గుజరాత్ రాష్ట్రంలో నర్మదా బ్రహ్మాండమైన కాంస్య విగ్రహాన్ని ఆయన చిహ్నంగా స్థాపించారు. మరి ఈరోజు ఆ ఆశయాలను సమైక్యతను సమగ్రతను కాపాడడంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఏమాత్రం లోపం లేకుండా చిత్తశుద్ధితో దేశం యొక్క భారతదేశం యొక్క సమైక్యతను సమగ్రతను కాపాడడంలో భాగంగా మీ అందరికీ తెలిసిన విషయమే జమ్మూ కాశ్మీర్లో విపరీతమైన ధోరణులు ఉంటే 370 ఆర్టికల్ తీసుకొచ్చి అక్కడ స్వేచ్ఛా వాయువులు పిలిచే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి చేసినటువంటి కృషి మీకు అందరికీ తెలిసిన విషయం. అంతేగాక ప్రపంచ దేశాల నుంచి మన భారతదేశానికి ఎక్కడ కూడా ముప్పుబాటు లేకుండా మన భూభాగాన్ని ఒక సెంటీమీటర్ కూడా వేరే దేశం వాళ్ళకి ఇచ్చేది లేకుండా ఈనాడు మన ప్రధానమంత్రి చేస్తున్నటువంటి కృషి మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఇకపోతే మనం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయం ఏమంటే మనమంతా ఈ దేశ సమైక్యతలో భాగంగా ప్రతి మనిషి ఏ విధంగా సమైక్యత కోసం ఆయన పాటుపడ్డారో, ప్రతి భారతీయుడు సమైక్యత కోసం సమగ్రత కోసం పాటుపడతారో అదేలా ఘనమైన ఇవ్వాలని చెప్పేసి ఆయన భావించారు. కాబట్టి మన ప్రతి ఒక్కరు భారతీయుడు దాంట్లో భాగస్తులు కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. From Kashmir to Kanyakumari, from Gujarat to Nagaland. Also strive hard to spread the message among my fellow countrymen. I take this place.